కొన్ని విపత్తులు కేవలం భూమిని మాత్రమే కాదు, లక్షలాది మంది జీవితాలను కూడా ఒక్క క్షణంలో మార్చేస్తాయి. 2026లో అస్సాంను అతలాకుతలం చేసిన భారీ వరదలు లక్షలాది మంది జీవితాలను ఒక్కసారిగా చీకటిలోకి నెట్టేశాయి. ఒక్క క్షణంలోనే ఇల్లు, పంటలు, జీవనాధారాలు నీటిలో కలిసిపోయాయి. తినడానికి ఆహారం లేదు, తాగడానికి స్వచ్ఛమైన నీరు లేదు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు సహాయం కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు దేశాన్ని కదిలించేశాయి. అలాంటి సమయంలో మానవత్వం ఎలా స్పందించింది? ఎవరు ముందుకు వచ్చారు? సమాజం కలిసి ఎలా ఆశాకిరణంగా నిలిచింది? ఈరోజు ఆధారాలతో ఆ విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సంవత్సరం 2026 జూలైలో అస్సాం రాష్ట్రంలో ఊహించని రీతిలో భారీ వరదలు వచ్చాయి. పొరుగున ఉన్న నాగాలాండ్లో పడినటువంటి కుండపోత వర్షాలు, నెప్కో జల విద్యుత్ ప్రాజెక్టు నీటి విడుదల మరియు సాధారణం కంటే 436% అధికంగా కురిసిన వర్షాల వల్ల బ్రహ్మపుత్ర, దిఖౌ, ధన్సిరి వంటి నదులు తీవ్రంగా పొంగిపొర్లాయి. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ASDMA మరియు ది హిందూ పత్రిక అందించినటువంటి నివేదికల ప్రకారం ముఖ్యంగా తూర్పు అస్సాం జిల్లాలైనటువంటి శివసాగర్, చరాయిదేవు, జోర్హాట్, గోలాఘాట్, దేమాజీ మరియు లఖీంపూర్ ప్రాంతాల్లో సంభవించినటువంటి వరదలు గడిచిన 60 సంవత్సరాలలోనే అత్యంత భయంకరమైనవిగా నిలిచాయని ప్రభుత్వ నివేదికలు ధృవీకరించాయి. ఈ విపత్తు వల్ల 82 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 8 లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రులయ్యారు. దాదాపు 939 గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోవడమే కాకుండా 37,000 హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమి జలమయమై పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మరియు సాయుధ బలగాలు, NDRF, SDRF, భారత ఆర్మీ సంయుక్తంగా 184 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి వేలాది మందికి తాత్కాలిక వసతి కల్పించాయి. అక్కడి వరద నీరు ఇళ్లను, మౌలిక వసతులను తుడిచిపెట్టేసిన తరుణంలో బాధితులను ఆదుకోవడానికి వివిధ సామాజిక సంస్థలు మరియు స్వచ్ఛంద విభాగాలు ప్రచార పోస్టర్ల ద్వారా సమాజానికి స్పష్టమైన పిలుపునిచ్చాయి. ఈ పోస్టర్లలో 5 ప్రధాన ప్రాథమిక అవసరాలను స్పష్టంగా పేర్కొంటూ బాధితులు మళ్లీ కొత్త జీవితాన్ని నింపేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరాయి. వరదల్లో నిల్వ ఉంచుకున్న ధాన్యాలు, వంట సామాగ్రి పూర్తిగా తడిసిపోవడంతో బాధితులకు ఉపాధి లేకుండా పోయింది. అత్యవసర ఉపశమనం కింద వండిన వేడి ఆహారంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉండే పొడి రేషన్ ప్యాకెట్లు, బియ్యం, పప్పు, బిస్కెట్లు, ఉప్పు అందించడం ప్రాథమిక అవసరంగా గుర్తించబడింది. వేలాది నివాసాలు వరద తీవ్రతకు కొట్టుకుపోవడం లేదా తీవ్రంగా దెబ్బతినడంతో బాధితులకు తక్షణ తాత్కాలిక ఆశ్రయం కల్పించడం అవసరమైంది. టెంట్లు, తార్పాలిన్లు మరియు సహాయక శిబిరాల్లో సురక్షిత స్థానాలు కల్పించడంపై పోస్టర్లు దృష్టి సారించాయి. వరద నీరు ఇంకిపోతున్న సమయంలో కలరా, డయేరియా, టైఫాయిడ్ మరియు చర్మ రోగాలు వంటి నీటి ద్వారా సంభవించే వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. ప్రథమ చికిత్స సామాగ్రి, ప్రాణరక్షణ మందులు మరియు బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమి సంహారకాలు పంపిణీ చేయడం ఆరోగ్య భద్రతకు అత్యంత ముఖ్యం. స్థానిక బావులు, తాగునీటి బోర్లు కలుషిత నీటితో నిండిపోవడంతో స్వచ్ఛమైన తాగునీటి కొరత ఏర్పడింది. వాటర్ ప్యూరిఫికేషన్ టాబ్లెట్లు, శుద్ధి చేసిన నీటి సీసాలను అందించడం ద్వారా డయేరియా వంటి అంటువ్యాధుల నుండి బాధితులను కాపాడుకోవచ్చు. వరద నీరు వదిలిన తర్వాత బురదతో నిండిపోయినటువంటి ఇళ్లను శుభ్రం చేయడం, పూర్తిగా ధ్వంసమైనటువంటి 171 ఇల్లు మరియు పాక్షికంగా దెబ్బతిన్నటువంటి 4,667 ఇళ్లను తిరిగి నిర్మించుకోవడానికి భౌతిక, ఆర్థిక సహాయాన్ని అందించడం దీర్ఘకాలిక పునరావాసంలో భాగమైంది. ఈ పోస్టర్లలో యు కెన్ హెల్ప్ బ్రింగ్ హోప్ అంటే మీరు కూడా ఆశను తీసుకురాగలరు అనే సందేశంతో ప్రజలు తమ స్తోమత కొద్ది విరాళాలు ఇవ్వాలని, సహాయక చర్యల్లో భాగం కావాలని కోరాయి. అస్సాం వరద విపత్తు సమయంలో వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు మానవీయ దృక్పథంతో స్పందించి నిధులు, ఉపశమన సామాగ్రిని అందించారు. అయితే ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అది వరద తుఫానులైనా లేదా భూకంపాలైనా లేదా కరోనా లాంటి మహమ్మారి సంభవించినా లేదా రైలు ప్రమాదాలైనా ప్రతి ఆపదలో కూడా మేము మీతో పాటు ఉన్నాము, మిమ్మల్ని వదిలివేయము, మా తోడు మీకు ఎప్పుడు ఉంటుందని ముస్లిం ఆర్గనైజేషన్స్ అలాగే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడు ముందుండి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు అస్సాం వరద బాధితులకు కూడా ఎంతోమంది ముస్లింలు సాయం చేస్తున్నారు. అలా అని హిందువులు ఎవరు సాయం చేయట్లేదని చెప్పట్లేదు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలు ఎక్కువగా సహాయం చేస్తుండడం మనం చూడవచ్చు. అసోమియా ప్రతిదిన్ కథనం ప్రకారం అస్సాంలో సామాజిక విద్యా సేవలు అందిస్తున్నటువంటి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అజ్మల్ ఫౌండేషన్ అస్సాం వరద బాధితులకు అత్యవసర సహాయార్థం
ప్రాథమికంగా 50 లక్షల నిధిని ప్రకటించింది. ఈ విషయాన్ని అసోమియా ప్రతిదిన్ తన ప్రత్యేక కథనంలో పేర్కొంది. వరద తీవ్రతను బట్టి అవసరమైతే ఈ సహాయాన్ని 1 కోటికి పెంచేందుకు ఫౌండేషన్ ట్రస్టీ బద్రుద్దీన్ అజ్మల్ సిద్ధమైనట్లు చెప్పడం జరిగింది. అలాగే అత్యవసర ఆహార పంపిణీ, తాగునీటి ప్రాజెక్టులు మరియు ఉచిత గృహ నిర్మాణ పథకాల ద్వారా ఈ సంస్థ గ్రౌండ్ లెవెల్లో సహాయం అందించింది. దీనితో పాటు జమియత్ ఉలెమా అస్సాం అధ్యక్షుడు మరియు అంతర్జాతీయ అన్ఫర్ పర్ఫ్యూమ్స్ అధినేత అయినటువంటి మౌలానా ముష్తాక్ అన్ఫర్ అస్సాం వరద బాధితుల నివారణ చర్యల కోసం 1 కోటి ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించారు. ఈ విషయాన్ని ఎన్ఈ భారత్ 24 ఛానల్ తన నివేదికలో ధృవీకరించింది. అస్సాంలో నిరాశ్రులైనటువంటి కుటుంబాలకు తక్షణ ఆహార ప్యాకెట్లు, తాగునీరు మరియు అత్యవసర వైద్య శిబిరాలను నిర్వహించడంలో ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. అలాగే భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ అయినటువంటి మొహమ్మద్ సిరాజ్ అస్సాం వరద బాధితుల దుస్థితికి స్పందించి అస్సాంలో వరదల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను చూసి మన భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ 10 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని సోషల్ మీడియా మరియు వార్తల్లో బాగా ప్రచారమైంది. కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకోవడానికి ఆయన చూపిన ఈ గొప్ప మనసును, మానవత్వాన్ని చూసి అభిమానులు, వార్తా ఛానళ్లు ఆయనను ఎంతో మెచ్చుకున్నాయి. అలాగే ముంబైకి చెందినటువంటి ప్రముఖ సామాజిక కార్యకర్త హుస్సేన్ మన్సూరి అస్సాం విపత్తు సమయంలో 1000 కిలోమీటర్లు ప్రయాణించి శివసాగర్తో పాటు అస్సాం ముంపు ప్రాంతాలకు చేరుకున్నారు. ది ఎకనామిక్ టైమ్స్ కథనాల ప్రకారం ఆయన గ్రౌండ్ లెవెల్లో స్వయంగా పర్యటించి ఆహారం, తాగునీరు, మందులతో పాటు వరద బాధితులైనటువంటి పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. మానవత్వ సేవలో మతం, భాష లేదా ప్రాంతం అడ్డంకి కాదని ఆయన నిరూపించారు. ఇలా అస్సాంలో కురిసినటువంటి భారీ వర్షాలు, నదుల ప్రవాహం వల్ల లక్షలాది మంది ప్రజలు ఇళ్లను, ఆహారాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి అత్యవసర సమయంలో ప్రభుత్వం మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు ముస్లిం వర్గానికి చెందినటువంటి అనేక మంది వ్యక్తులు, సంస్థలు నేరుగా ముంపు ప్రాంతాలకు చేరుకుని సహాయం అందించారు. తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా స్వచ్ఛంద కార్యకర్తలు అస్సాం బాధితులకు అండగా నిలవడానికి వెళ్లారు. వరద బాధితులను కాపాడటంలో కేవలం ఒక్కవర్గం మాత్రమే కాకుండా బిర్లా ఫౌండేషన్, ఖల్సా ఎయిడ్, భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ వంటి అనేక సంస్థలు మరియు వివిధ మతాలు, ప్రాంతాలకు చెందిన ప్రజలు కలిసికట్టుగా భాగస్వాములయ్యారు. అయితే ఇటువంటి సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేయడం మనం చూస్తుంటాం. ఈ నిధులు ఎక్కడి నుండి వచ్చాయి, వీటి వెనక ఉద్దేశం ఏమిటి అంటూ కొన్ని వీడియోలు ప్రచారంలోకి వస్తుంటాయి. వరద నీటిలో ఇల్లు మునిగిపోయి తాగడానికి నీరు, తినడానికి ఆహారం లేక ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తక్షణమే ప్రాణాలు కాపాడడం ప్రాథమికంగా బాధ్యతగా మారుతుంది. అటువంటి క్లిష్ట సమయంలో జరిగే ప్రాణరక్షణ చర్యలను కేవలం అనుమానాల కోణంలోనే చూడడం వల్ల గ్రౌండ్ లెవెల్లో కష్టపడే స్వచ్ఛంద కార్యకర్తల స్థైర్యం దెబ్బతింటుంది. ఇస్లాం ధర్మం ప్రకారం కానీ, సాధారణ సామాజిక విలువల ప్రకారం కానీ మానవాళి అంతా ఒకటే అనే భావన ప్రధానమైనది. ఇస్లామిక్ సూత్రాల ప్రకారం ఒక అమాయక మనిషి ప్రాణాన్ని కాపాడడం అంటే సమస్త మానవాళి ప్రాణాలను కాపాడడంతో సమానం. సమాజంలో శాంతి, ఐక్యత ఉన్నప్పుడే ఎలాంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ద్వేషం, విమర్శ లేదా హింసాత్మక భావజాలం వల్ల ఏ సమస్యకు పరిష్కారం లభించదు. కష్టాల్లో ఉన్న వ్యక్తి ఏ మతానికి లేదా ఏ ప్రాంతానికి చెందినవాడైనా సహాయం చేసే చెయ్యి మానవత్వంతో ముందుకు రావడమే నిజమైన ఐక్యతకు నిదర్శనం. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కష్టాల్లో ఉన్న వారికి కులం, మతం, భాష లేదా ప్రాంతం వంటి తేడాలు చూడకుండా సహాయం చేయడమే మానవాళి యొక్క అత్యున్నత బాధ్యత. వివిధ ప్రాంతాలు మరియు నేపథ్యాల నుండి వచ్చినటువంటి అస్సాం బాధితులకు అండగా నిలిచినటువంటి ఈ ఉదాహరణలు మన సమాజంలో ఉన్న మానవీయ ఐక్యతను చాటి చెబుతున్నాయి. ప్రజలందరూ బాధితుల బాధను తమ సొంత బాధగా భావించి ఆర్థికంగా, వస్తు రూపంలో మరియు మానసికంగా అండగా నిలవడమే ఈ క్లిష్ట సమయం డిమాండ్ చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కర్తవ్యం. కాబట్టి అస్సాం వరదలు మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితులకు అత్యవసరంగా కావాల్సింది విమర్శలు కాదు, సహాయం. ఇలాంటి సమయంలో ప్రభుత్వం, సైన్యం, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సామాజిక సంఘాలు మరియు దేశ నలుమూలల నుంచి వచ్చిన స్వచ్ఛంద కార్యకర్తలు కలిసి పనిచేయడం వల్ల వేలాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇలాంటి సందర్భాల్లో మనం మతం, కులం, భాష లేదా ప్రాంతం అనే భేదాలను పక్కన పెట్టేసి కష్టాల్లో ఉన్న వారికి తోడుగా నిలబడడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. చిన్న సహాయం కూడా ఒక కుటుంబానికి కొత్త ఆశను ఇవ్వగలదు. సహాయం చేయని వారు కనీసం చేస్తున్న వారిని చూసి ఆనందపడాలి, కానీ ఈర్ష్యపడకూడదు, మత కోణంలో చూడకూడదు, అలాగే నెగిటివ్ కామెంట్ చేయకూడదు. ఈ సంఘటన మనకు మరోసారి గుర్తు చేసింది, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే శక్తి మన ఐక్యతలోనే ఉంది. మనిషికి మనిషి అండగా నిలిచినప్పుడే సమాజం మరింత బలంగా, మరింత మానవీయంగా ముందుకు సాగుతుంది. ఒక మనిషిగా మనం సాయం చేసేటప్పుడు మతాన్ని చూడవద్దు, కేవలం మనిషిని మాత్రమే చూడాలి. అలాగే ఇలాంటి పరిస్థితులు ఎక్కడ సంభవించినా మనవంతు సహాయంగా వారికి ఎంతో కొంత సహాయం చేయాలి. వీలైతే మీరు కూడా అస్సాం వెళ్ళి వారిని కలిసి మీకు తోచిన సహాయం చేయండి, లేదా ఎవరైతే అక్కడ సహాయం చేస్తున్నారో వారి ద్వారా అయినా మీరు సహాయం చేయించే ప్రయత్నం చేయండి. మనం ఒకరి కష్టాల్లో తోడుగా నిలబడితే మన కష్టాల్లో కూడా ఎవరైనా తోడుగా నిలబడే ఏర్పాట్లు దేవుడు చేస్తారు.
చేస్తాడు. అస్సాం వరద బాధితులు ఆ కష్టాల నుండి త్వరగా బయటపడాలని మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి, చేతనైతే తోచిన సహాయం చేయండి, ఎందుకంటే వారు కూడా మన భారతీయులే కాబట్టి. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.